ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భారత్తో ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ముందు పాక్ క్రికెట్ బోర్డు 3 షరతులు ఉంచినట్లు సమాచారం. మొదటి షరతు, ఐసీసీ నుంచి తమకు అదనంగా నిధులు సమకూర్చాలని కోరింది. ప్రస్తుతం ఐసీసీ రెవెన్యూ నుంచి పీసీబీ 5.75% ఆదాయం పొందుతుంది. మరోవైపు ఇందులో బీసీసీఐ వాటా 39%. ఇక భారత్తో తమ క్రికెట్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పీసీబీ ఐసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. కాగా 2012 నుంచి భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి టోర్నీలో మాత్రమే దాయాదులు ముఖాముఖి తలపడుతున్నాయి. రెండవ షరతు, టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్లో భారత ఆటగాళ్లు తమ జట్టుతో కరచాలనం చేయాలని పీసీబీ ఐసీసీకి కండిషన్ పెట్టినట్లు సమాచారం. కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా షేకాండ్కు నిరాకరించిన విషయం తెలిసిందే. మూడవ షరతు, బంగ్లాదేశ్కు పరిహారం చెల్లించాలని పాక్ కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ మొత్తం ఆదాయంలో మాత్రం బంగ్లాదేశ్కు ఇవ్వాల్సిన వాటా ఇస్తామని తెలిపినట్లు సమాచారం. డబ్బు కోసం బంగ్లాదేశ్కు అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతుంది. నిజంగా బంగ్లాదేశ్పై అంత ప్రేమ ఉంటే టోర్నమెంట్ నుంచి వైదొలగాలని ఇండియా టీం అభిమానులు పీసీబీ తీరుపై మండిపడుతున్నారు.